హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మన ఛానల్లో 3 రకాల సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ని షేర్ చేయబోతున్నానండి. ఈ వేసవి మండు టెండల్లో సింపుల్గా 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకునే డ్రింక్స్ని చూపిస్తున్నాను. మీరు ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ రెసిపీస్లో మెయిన్గా నిమ్మ, పుదీనా, సబ్జాల్ని యూజ్ చేశాను. ఎస్పెషల్లీ సమ్మర్లో నిమ్మ, పుదీనా, సబ్జాల్ని తీసుకోవడం మన శరీరానికి చాలా మంచిదండి. ఎంత ఎండలో తిరిగి వచ్చినా సరే ఇవి తీసుకున్నారంటే ఇట్టే రిఫ్రెష్ అవుతారు. ఈ వేసవిలో ఈ రెసిపీస్ మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, రెసిపీ చూద్దామా? ముందుగా ఇక్కడ నేను కుల్కీ షర్బత్ని చూపిస్తున్నానండి. ఇది కేరళ స్పెషల్ డ్రింక్. డిఫరెంట్ టేస్ట్తో ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ అండి. మరియు సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన డ్రింక్. చాలా బాగుంది, ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. ముందుగా ఇక్కడ నేను ఒక గాజు గ్లాసుని తీసుకుని అందులోకి కాస్త సన్నగా చిన్నగా కట్ చేసిన నిమ్మకాయ స్లైస్ని వేసానండి. తర్వాత అందులోకి ఒక చిటికెడు ఉప్పుని వేసాను. ఎప్పుడైనా సరే ఇలాంటి డ్రింక్స్లోకి కాస్త చిటికెడు ఉప్పుని వేసినట్లయితే వాటి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని వేస్తున్నానండి. యాక్చువల్గా మనం షుగర్ని వేసినట్లయితే కూలింగ్ వాటర్లో కానీ సోడాలో కానీ డైరెక్ట్గా అంత తొందరగా కరగదు. అందుకని నేను ఇక్కడ షుగర్ని పౌడర్ చేసి తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జాలు, కొద్దిగా పుదీనాని వేస్తున్నానండి. సబ్జా గింజల్ని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టినట్లయితే చక్కగా ఇలాగా ఉబ్బి రెడీ అవుతాయి. తర్వాత ఒక పచ్చిమిరపకాయని నిలువుగా చీలి అందులోకి పెడుతున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ కాస్త ఘాటు ఎక్కువ వస్తుందండి. ఇలా అయితే మనకి కరెక్ట్గా ఎంత అయితే సరిపోతుందో అంతే ఘాటు దిగుతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ నిమ్మకాయ జ్యూస్ని పిండి వేసానండి. 2 టేబుల్ స్పూన్ వరకు వచ్చింది. తర్వాత అందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుని ఇక్కడ పైన ఫిట్ అయ్యే ఒక గ్లాస్ని పెట్టానండి దానికి కరెక్ట్గా. ఎందుకంటే మనకి జ్యూస్ బయటకు వచ్చేయకుండా ఈ విధంగా షేక్ చేయాలన్నమాట. అప్పుడే డ్రింక్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇలా షేక్ చేయడంలో మనం అంత ఎక్స్పర్ట్ కాదు కాబట్టి పైదాకా వాటర్ని వేసేసి షేక్ చేశారంటే ఒలికిపోతుందండి. అందుకని 1/2 వంతు దాకా మాత్రమే వాటర్ని తీసుకుని షేక్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా షేక్ అవుతుంది. ఈ విధంగా షేక్ చేసిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యి భలే మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. కాస్త తీపిగా, పుల్లగా, కారంగా చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్తో. సర్వ్ చేసే ముందు పైదాకా వాటర్ని అలాగే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కుల్కీ షర్బత్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రింక్. ఓకే, సో నెక్స్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ వచ్చేసి రోజ్ లెమనేడ్ అండి. రోజ్ ఫ్లేవర్ నిమ్మరసాన్ని తయారు చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను గాజు గ్లాసుని తీసుకుని అందులోకి క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ని వేస్తున్నానండి. తర్వాత అందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనం రోజ్ మిల్క్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసే రోజ్ సిరప్ అండి. చూస్తున్నారు కదా, బయట రోజ్ మిల్క్ అమ్ముతారు కదా, అక్కడ దొరుకుతాయండి ఇలాంటి బాటిల్స్. అది తీసుకొచ్చి నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. దీనిని రోజ్ మిల్క్గా తయారు చేసుకోవచ్చు, అలాగే రోజ్ లెమనేడ్గా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇందులోనే షుగర్ ఉంటుందండి ఈ రోజ్ సిరప్లోనే, కానీ కాస్త నేను యాడ్ చేశాను. వేసుకోకపోయినా పర్వాలేదు, అందుకని ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని పైదాకా కిన్లే షాడోతో నింపి ఒకసారి రోజ్ ఫ్లేవర్ అంతా మిక్స్ అయ్యేటట్టు స్పూన్తో మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రోజ్ ఫ్లేవర్ లెమనేడ్ రెడీ. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇది మీరు వాటర్తో కూడా, అంటే కూలింగ్ వాటర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ సోడాతో డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత అందులోకి ఒక సన్నగా తరిగిన లెమన్ స్లైస్ని వేసుకుని పైన ఐస్ క్యూబ్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ రోజ్ లెమనేడ్ రెడీ. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ వచ్చేసి లెమన్ మింట్ కూలర్ అండి. ఇందులో నిమ్మకాయని అలాగే మన పుదీనా రసాన్ని కూడా యూజ్ చేసి డ్రింక్ తయారు చేస్తాము. ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని ఒలిచి శుభ్రంగా క్లీన్ చేసుకుని అందులోకి వేసి కొద్దిగా గ్రైండ్ చేస్తున్నానండి. మీరు కాస్త కచ్చా పచ్చాగా దంచి తీసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ మొత్తం గ్రైండ్ చేసేసి జ్యూస్ తీసేస్తున్నాను. ఈ విధంగా జ్యూస్ని కాస్త వడగట్టుకుని పక్కన పెట్టి ఉంచుతున్నానండి.
సో ఇప్పుడు మనం లెమన్ మింట్ కూలర్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను గాజు గ్లాస్లోకి కొద్దిగా పుదీనా ఆకుల్ని వేస్తున్నానండి. దానిపైన సన్నగా కట్ చేసిన లెమన్ స్లైస్ని వేస్తున్నాను. తర్వాత అందులోకి ఒక చిటికెడు సాల్ట్ని కూడా వేస్తున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మనం తీసి పెట్టుకున్న రసం ఉంది కదండి, పుదీనా రసం, దానిని వేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని వేస్తున్నానండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని వేస్తున్నాను. తర్వాత అందులోకి క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ని వేస్తున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ గ్లాస్లోకి వేసుకున్న తర్వాత ఫైనల్గా కిన్లే సోడాతో ఈ గ్లాస్ మొత్తాన్ని పైదాకా నింపాలి. అంతేనండి, లెమన్ మింట్ కూలర్ రెడీ. చూస్తున్నారా మిక్స్ చేస్తుంటే ఏ విధంగా ఇంకా పైకి పొంగుతుందో. చాలా చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ఈ సోడాకి బదులు నార్మల్ వాటర్నైనా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ 3 టైప్స్ ఆఫ్ సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ని. మీరు వీటిని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.